విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిమౌషధం తస్య విచార ఏవ. గురువు అనగా ఉపదేష్ట, హితమును ఉపదేశించేవాడు గురువు. హితమును ఉపదేశించేవాడు. మరి శిష్యుడంటే గురువేమో ఉపదేశిస్తాడు హితాన్ని. మరి శిష్యుడంటే ఎవరు? అది కూడా కావాలి కదా. శిష్యుడంటే ఇప్పుడు ఒకనికి జబ్బు చేసింది. ఆ జబ్బు తగ్గాలంటే గుడికి పోతే తగ్గుతుందా? సరే, తల కిందికి పెట్టి కాళ్ళు పైకెత్తి శీర్షాసనం వేసి తపస్సు చేస్తున్నాడు, తగ్గుతుందా? తీర్థయాత్రలు చేస్తే తగ్గుతుందా? పొర్లు దండాలు పెడితే తగ్గుతుందా?
బ్యూటీషియన్ దగ్గరికి పోయి బ్యూటీషియన్ దగ్గర అంతా బాగా మేకప్ చేసుకుంటే తగ్గుతుందా? దేవుని దగ్గరికి పోతే తగ్గుతుందా? తగ్గదా? ఏమి డాక్టర్ దగ్గరికి పోతే జబ్బు తగ్గుతుందా? డాక్టర్ దగ్గరికి పోతే అన్ని టెస్టులు చేసి మందులు ఇస్తాడు. తగ్గుతుందా? తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? ఆ మాట చెప్పు. డాక్టర్ దగ్గరికి పోవాలి, ఆ డాక్టర్ కరెక్ట్గా పరీక్షలు చేయాలి, దానికి సరిపోయే మందులు ఇస్తాడు. ఆ ఇచ్చినవి ఇచ్చినట్లుగా ఆయన చెప్పినట్లుగా ఈయన వాడితే అప్పుడు ఆ రోగం తగ్గుతుంది. ఆయన చెప్పినట్లు వాడాల. ఒకసారి ఏమైందంటే డాక్టర్ మందులు ఇచ్చాడు. టైఫాయిడ్కి మందులు 5 రోజులకి ఇచ్చాడు. అయ్యా మజ్జిగన్నం తినాలి, పెరుగన్నం తినాలి అని చెప్పాడు. వీడు ఇంటికి పోయాడు. ఇంటి దగ్గర ఈ విధంగా డాక్టర్ పెరుగన్నం తినమన్నాడు అని చెప్పినాడు. ఎవర్రా నీకు ఆ డాక్టరుడు? జ్వరం వస్తే ఎవరైనా పెరుగన్నము మజ్జిగన్నం తింటారా? ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అంటూ ఉంటారు, జ్వరం వస్తే ఎవరైనా అన్నం తింటారా, పెరుగన్నం తింటారా? తినరు. వాడు డాక్టర్ కాదు, పాడు కాదు అందే అన్నారు వీళ్ళు. వీడేం చేశాడు? ఇంకేం చేయాలా? అది జ్వరం ఎట్లాంటిదంటే టైఫాయిడ్ అంటే ఎట్లంటే కొంతసేపు జ్వరం వస్తుంది, కొంతసేపు తగ్గుతుంది, బాగుంటుంది. దీనికంటే మలేరియా అని ఇంకొక జ్వరం ఉంది. మలేరియా అది ఇంకా చాలా గొప్పది. అదే జ్వరం వచ్చినట్లు ఉండదు, మనిషికి జ్వరం అని అనిపించదు. ఎప్పుడో 1 గంట వచ్చి కనిపించి వెళ్ళిపోతుంది. మళ్ళా సుస్థి వస్తుంది, కీళ్ళ నొప్పులు కూడా వస్తాయిలే. అంటే వచ్చి కనిపించి వెళ్ళిపోయింది కదా. అదే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. వాడికి ఏంటంటే తలనొప్పి, అంతే, తల మాత్రమే నొప్పి. ఆ తలనొప్పి కూడా కొంతసేపు ఉంటుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు తలనొప్పి వచ్చేదానికి కారణాలు చాలా ఉంటాయి. దాంట్లో కంటికి దోషం ఉంటే తలనొప్పి వస్తుంది, మెదడులో ఇబ్బంది ఏదైనా ఉంటే తలనొప్పి వస్తుంది, లేదా ఆలోచనలు ఏదైనా ఎక్కువ ఉంటే అప్పుడు వస్తుంది, నిద్ర లేకపోతే వస్తుంది, లోపల ఏదైనా జ్వరం అది ఉంటే దాంతో వస్తుంది, లేదా శరీరంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వస్తాయి. దెబ్బలు తగులు అది ఏదైనా వాపు ఉండి అట్లాంటివి ఏంటనే ఉంటే వస్తుంది. వాడిని చూస్తే 40 సంవత్సరాలు, ఏమీ ఇబ్బంది లేదు వాడికి, బాగా తింటాడు, బాగా పనిచేస్తాడు, తలనొప్పి వస్తుంది. సరే కంటికి ఇబ్బంది ఉంటుందేమో అని, ఇంక వేరే ఏమీ సమస్యలు లేవు చూసేదానికి అని కంటికి పరీక్ష చేయించినాం. కన్ను బాగుంది. ఏం అర్థం కాలేదు, మందులన్నీ పెట్టినాం, తగ్గలేదు. తిరుపతికి అరవింద్ హాస్పిటల్కి పంపించినాం, కంటి హాస్పిటల్కి. ఎందుకంటే కంటి డాక్టర్ ఏమైనా సక్రమంగా చూడలేదేమో అనుకునే దానికి అరవింద్ హాస్పిటల్ వాళ్ళు మంచి డాక్టర్లు, సుప్రీం బాగా చూస్తారు. కంటికి ఏమి దోషం లేదప్ప, నువ్వు వేరే ఏదైనా ఉంటే చూసుకోపో అన్నారు. సరే ఇంకా నాకేమైందంటే లాస్ట్కి న్యూరాలజీ ప్రాబ్లం ఉంటుందేమో అని అనుకున్నా. న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించి తలలో ఏమైనా దోషం ఉంటుందేమో, అక్కడికి వెళ్ళమని చెప్దామని అనుకుని సరే మళ్ళీ ఏం చేశానంటే నేను హాస్పిటల్కి వెళ్తా ఉండి మా ఆఫీస్కి
నువ్వు కూడా రావయ్యా అని చెప్పి వాడిని పిలుచుకొని మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చొని డాక్టర్కి చెప్పిన, సార్ ఈ విధంగా ఈ అబ్బాయికి ఇవన్నీ టెస్టులన్నీ చేసేసినారు, ఏమనే మాత్రం ఇబ్బంది లేదు, తలనొప్పి మాత్రం ఉంది సార్ అన్నాను. వాడిని కూడా డాక్టర్ అంతా అడిగాడు, బీపీ చెక్ చేశాడు, అన్నీ చూశాడు, ఏమీ దోషం లేదు. డాక్టర్ ఏమన్నాడంటే వీడికి వైడల్ టెస్టు, ఎంపీ టెస్టు 2 టెస్టులు చేయించండి, ఏమన్నా బయట పడచ్చునేమో అన్నాడు. వైడల్ అంటే టైఫాయిడ్, ఎంపీ అంటే మలేరియా. ఎందుకంటే లోపల లివర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు, అంతా బాగుంది, ఆకలి బాగవుతుంది. ఇది అంతా అయిన తర్వాత టెస్ట్ చేపిస్తే మలేరియా పిఎఫ్ అని వచ్చింది. మలేరియాలో పీవీటీ అని పిఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఈ పీవీటీ అనేటువంటిదేమో 5 రోజులు మందు వేసుకుంటే తగ్గుతుంది. పిఎఫ్ అనేటువంటిది ఒక్క డోసు వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ ఒకే ఒక్క డోసు వేసుకోకుండా, ఆ ఒకే ఒక్క డోసు కూడా దానికి డోసు ఉంటుంది. 60 mg 7.5 6 42 6 45 మిల్లీగ్రాములు ప్రైమాక్విన్, క్లోరోక్విన్ 4 ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకుంటే అది పోతుంది. ఒకేసారి ఆ ఒక్కసారి వేసుకోకుండా విడిచిపెట్టేస్తే అది మెదడు పైన పనిచేసి కోమలకి వెళ్ళిపోయి చనిపోతాడు. చూడండి ఎట్లాంటిదో మలేరియా అది. ఇప్పుడు వీడికి ఉండేది పిఎఫ్ అంటే ఒకే ఒక డోస్ వేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు వీడికి అది గుర్తించేదానికి ఇంత టైం పట్టింది. ఇప్పటికే దాదాపు 10,000 ఖర్చు అయిపోయింది. ఇప్పుడు దాన్ని గుర్తించి ఈ తలనొప్పి అనేటువంటిది మలేరియా వలన వచ్చినదని గుర్తించి ఇప్పుడు వాడికి ఒక్క డోసు ట్యాబ్లెట్స్ పెట్టాం, పోయింది. వాడికి ఏమీ ఇబ్బంది లేదు. అదే దాన్ని పెట్టకపోతే దానికి 21 రోజులు సమయం, 21 రోజుల తర్వాత వాడు కోమాలోకి వెళ్ళిపోతాడు. బాగానే ఉంటాడు మనిషి, కోమాలోకి ఆటోమేటిక్గా పడిపోతాడు. అంటే ఇప్పుడేంటి, ఆ జబ్బును గుర్తించేటువంటి సామర్థ్యం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఎందుకు వచ్చింది, ఏమయ్యింది అని గుర్తించే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గుర్తించిన తర్వాత దానికి సరిపోయేటువంటి ట్రీట్మెంటు ఆ డాక్టర్, ఎందుకంటే అంత గుర్తించినాడంటే వాడికి ఇంకా ఆ వివేకం ఉంటుంది. అప్పుడు దానికి సరిపోయే మందులు పెడతాడు. ఆ మందులను వీడేం చేయాలి, ఓయమ్మ అవి ఒక 6 ఇవి ఒక 4 10 మాత్రలు ఒకేసారి వేసుకోవాలి. 10 మాత్రలు ఒకేసారి వేసుకోవాలని అంటే ఎవడు వేసుకుంటాడు చెప్పండి? మామూలుగా ఈ చచ్చిపోయే వాళ్ళు వేసుకుంటారు. మామూలుగా చచ్చిపోవాలని అనుకుంటారే, వాళ్ళకు 10 మాత్రలు పెట్టుకొని నిద్ర మాత్రలు మింగతారు, ఇట్లా వేసుకొని మింగేస్తారు. ఇప్పుడు వీడు డాక్టర్ 10 మాత్రలు ఇచ్చినాడు, నేను సార్ నన్ను ఏమైనా చంపేస్తాడవా అని అనుకుంటే ఎట్లా అవుతుంది? అది కుదురుతుందా? డాక్టర్ తెలియకుండా ఇస్తాడా? కాబట్టి డాక్టరు వాడిని చూచి వానికి సరిపోయేటువంటి మాత్రలు ఇచ్చినప్పుడు డాక్టర్ చెప్పినట్లుగా విని దాన్ని వేసుకుంటే అది తగ్గుతుంది. అవును, దాన్ని గుర్తించినాడు కదా, దాన్ని గుర్తించాలి కదా, పలానా అనేది గుర్తించాలి కదా. అలాగే ఇస్తే 5 రోజులు ఇస్తే తగ్గదు, 5 రోజులు మందులు ఇస్తే తగ్గదు. ఒకే రోజు ఇవ్వాల, ఒకే డోసు ఇవ్వాల, దానికి ఎంత డోసు ఇవ్వాలి అంత ఇవ్వాల. అది పీవీటీకి ఇచ్చే మందులు ఇచ్చినామని అనుకో, దానికి 15 మిల్లీగ్రామ్స్ ఇవ్వాల్సి వస్తుంది. 15 మిల్లీగ్రాముల ప్రైమాక్విన్ ఇవ్వాలా, ఇంకా 400 mg 600 mg క్లోరోక్విన్ ఇవ్వాలి. అది ఇస్తే 5 రోజులు తింటే కూడా తగ్గదు. అది ఒకే డోసు పెట్టాలా, ఒకేసారి వేయాల. పాము పైన ఒకే దెబ్బ ఎక్కడ పడాలా?
తలపైన పడాలి. పడితే అవుట్. నువ్వు మిగతా జాగాల్లో కొడితే పోతుందా? చచ్చిపోతుందా? చచ్చిపోదు. అదేవిధంగానే కరెక్ట్గా గుర్తించి కొట్టినట్లుగా ఇప్పుడు వీడు కూడా కరెక్ట్గా గుర్తించాల. నేను మానవ శరీరాన్ని పొందినాను కదా, ఈ మానవ శరీరంతో నేను చెయ్యాల్సింది ఏమిటి? సోమలలో గుర్తించిన పెద్ద డాక్టర్ ఏం కాదు, మా డాక్టరే. నేనే అన్నీ చేసేసిన టెస్టులు వాడికి అన్నీ. అదొక్కటి మాత్రం చేయలా, ఎందుకంటే వాడికి జ్వరం గిరమంతా ఏమీ లేదు. లాస్ట్కు డాక్టర్ ఏమన్నాడంటే, అదేమన్నా ఉండొచ్చునేమో చూడండి, దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంది అన్నాడు. దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వేరే అన్నీ ఏమీ లేవు, దాని నుంచి ఉండొచ్చును చూడు అన్నారు. చూస్తే అదే అవును, తగ్గదు. దానికి పడాల్సిన మందు పడితేనే తగ్గుతుంది అది. దానికి పడాల్సిన మందు పడితేనే తగ్గుతుంది అది, లేకపోతే తగ్గదు. నువ్వు ఎన్నన్నా చెయ్యి, తగ్గదు. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్ డాక్టర్ని ఎంచుకోవాలి, కరెక్ట్ మందు పడాలి, అవునా? అట్లాగే ఇప్పుడు ఈ శరీరం వచ్చింది లేదా? అన్ని శరీరాల కాదా? కుక్కది శరీరమే, నక్కది శరీరమే, పులిది శరీరమే, మేకది శరీరమే, చీమది శరీరమే, దోమది శరీరమే, దేవతలది శరీరమే, నాది కూడా శరీరమే కదా. ఈ శరీరం నాకు వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ శరీరం వచ్చింది, ఈ శరీరంతో నేను ఏమి చేయాలి? అన్నింటికంటే గొప్పదా లేదా వాటికంటే తక్కువదా ఈ శరీరము? అన్నింటికంటే గొప్పది. మరి ఏం చేయాలి నేను? అది గుర్తించాలా. అర్థమవుతుందా? ఈ శరీరము అన్నింటికంటే గొప్ప శరీరం ఉంది కదా, ఈ అన్నింటికంటే గొప్ప శరీరం నాకెందుకు వచ్చింది అంటే దీనితో ఏదో ఒకటి ఉంది. ఎందుకంటే అన్నింటికంటే గొప్పగా ఉండేటువంటిది నాకు ఇచ్చినాడు అంటే దీంతో నేనేదో చేయాల్సింది. ఏం చేయాలంటే నేను ఎవడో తెలుసుకోవాలి. నేనెవడో తెలుసుకునేది దీనితో మాత్రమే సాధ్యమవుతుంది, ఇంక వేరే ఏ శరీరంతోనూ సాధ్యం కాదు. తెలుసుకోలేవు. ఇప్పుడు నేను చేయాల్సింది ఆ పని చేయాలి. నేనెవరో తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటాను? గుడికి పోతే తెలుసుకుంటానా? నైవేద్యం పెడితే తెలుసుకుంటానా? లేకపోతే తిరుమల ప్రసాదం తింటే తెలుసుకుంటానా? లేకపోతే నైమిసారణ్యానికి పోతే తెలుసుకుంటానా? లేకపోతే గంగానదిలో మునిగితే తెలుసుకుంటానా? లేకపోతే బోడిగుండు కొట్టేస్తే తెలుసుకుంటానా? లేకపోతే కాషాయం వేసుకుంటే తెలుసుకుంటానా? అన్నం తినకన్నా ఉంటే తెలుసుకుంటానా? పెండ్లు చేసుకుంటే తెలుసుకుంటానా? బిడ్డల కంటే తెలుసుకుంటానా? భూములు బుట్టలు సంపాదిస్తే తెలుసుకుంటానా? లేకపోతే రాజకీయంగా పోతే తెలుసుకుంటానా? లేకపోతే అందరూ నన్ను మెచ్చుకొని పల్లకిళ్ళు పెట్టి ఊరేగిస్తే నేనేమన్నా తెలుసుకుంటానా? శాస్త్రాన్ని నమ్మితే తెలుసుకోలేవు. శాస్త్రం ఎట్లా చెప్పిందో కూడా నీకు తెలియాలిగా. శాస్త్రం నీకు ఎట్లా చెప్పిందో తెలియాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఆ శాస్త్రాన్ని చెప్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు జబ్బు ఏమిటో తెలుసుకోవాలి కదా. జబ్బు ఏమిటో తెలిస్తే కదా దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. జబ్బేమిటో తెలుసుకొని దీనిలో నుంచి బయటపడాలి అని ఎవడనుకున్నాడో వాడు శిష్యుడవుతాడు. ఇప్పుడు వాడు శిష్యుడు కావాలని అనుకుంటాడు. అర్థమవుతుందా? మిగతా వాళ్ళందరూ శిష్యుడు కావాలని అనుకోరు. అనుకోలేరు కూడా. ఈ మిగతా విషయాలను పడిపోయి వాళ్ళ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కర్మ,
ఆ కర్మ ఏం చేస్తుందంటే భలే ఉన్నాడబ్బా స్వామి. స్వామి ఎలా ఉన్నాడో భలే ఉన్నాడు. ఇట్లాంటి స్వాములు నేను కట్టాలి, బాగా కట్టాలి. నిన్నెవరో చెప్పారు, పీబీ నత్తం ఏదో ఉంది కదా, పెద్ద బంగా నత్తం. మీ ఊరిలో ఏదో గుడి కడుతున్నారంట, ధర్మరాజుల గుడి. ఆ ధర్మరాజుల గుడికి 4 కోట్లు ఏమో ఖర్చు అవుతుందని అన్నారు. అంటే ఎంత ఖర్చు పెట్టేదానికైనా సిద్ధమే, చేస్తాం. దాని నుంచి మోక్షం వస్తుందా? చూడండి. లేదు పూరికి పోదాం. పూరికి అంటే ఈ చపాతి పూరీలు కాదు, పూరి జగన్నాథం దగ్గరికి పోదాం. ఎందుకంటే మనలో గొప్ప మళ్ళీ నన్ను పూరి అంటే నేనే చేసేది. పూరి జగన్నాథం దగ్గరికి వెళ్ళి పూరి జగన్నాథం దగ్గర పోయి కూర్చొని ఆయనతో చూస్తూ ఆయనకి ఏదైనా నివేదన చేసినామనుకో, మనం ఏమన్నా ఈ మోక్షమును పొందుతామా, విడుదల పొందుతామా? పొందం. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి కూర్చున్నామనుకో, ఏమన్నా పొందుతామా? పొందాం. దేవుడు ప్రత్యక్షమైనాడని అనుకో, పొందుతామా? దేవుడు ఇచ్చినా కూడా నువ్వు పొందలేవు. ఎందుకంటే ఆయన ఇచ్చేదేంది? నీ దగ్గర లేనిది కదా ఇస్తాడు. నీ దగ్గర ఉండేది ఇస్తాడా? నీ దగ్గర లేనిది ఇస్తాడా? లేనిది ఇస్తే అదేంది? అది మోక్షమా? నీ దగ్గర లేకన్నా ఉండేది ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపం కదా, నువ్వు ఆత్మస్వరూపమైనప్పుడు ఆత్మస్వరూపాన్ని దేవుడు ఇస్తాడా? మరి ఇంక ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వగలుగుతాడు? కావాలనంటే ఇస్తాడా? అదే నేను అడుగుతా ఉండేది. ఆయన ఇచ్చినా కూడా ఎంతకాలమైనా ఆయన ఇచ్చినా చెల్లదప్ప. నీకు కొంతకాలం పోవాలా, కొంతకాలం పోయిన తర్వాత ఇస్తానని నువ్వు చెప్తా ఉండేది. చేసి అట్లా కాదు అయ్యా, నేను ఇచ్చేది కాదది, నేను ఇచ్చేది కాదు. ఏం బాబు, రా లోపల, రా లోపల వచ్చి కూర్చో. అందుకే కూర్చొని విను. ఇట్లా కూర్చో. ఆడవాళ్ళు పైపోద్దు. సంపాదించుకునేది కూడా కాదు. నువ్వే ఆత్మస్వరూపమై ఉన్నావు కదా. నువ్వే ఆత్మస్వరూపమై ఉన్నప్పుడు, ఆత్మస్వరూపం నువ్వే అయినప్పుడు దేవుడు నీకు ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు. ఆత్మస్వరూపాన్ని ఇవ్వలేడు దేవుడు. ఎందుకంటే అది నువ్వే అయి ఉన్నావు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు దేవునితో కూడా నాకేం ప్రయోజనం? ఆత్మస్వరూపాన్ని నాకు ఇవ్వలేనప్పుడు ఆ దేవునితో నాకేం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. నేను సత్యం చెప్తున్నా. మీ బుద్ధులు గ్రహించలేకపోయినప్పుడు కొద్దిగా మీరు ఆలోచన చేయాల్సి వస్తుంది. మీరు ఆలోచన సామర్థ్యం మీకు లేకపోయినప్పుడు గురువుని కాదు, వాళ్ళ తాతను ఆశ్రయించినా కాదు, నువ్వు చెప్పేది విను. గురువుని ఆశ్రయిస్తే గురువు ఏమైనా ఇస్తాడా? వాడికి ఏముంటుంది? నువ్వు గమనించాల్సిందే, నీ అంతట నువ్వు తెలుసుకోవాల్సిందే. అర్థమవుతుందా? దేవుడు కూడా ఆత్మస్వరూపాన్ని ఇవ్వలేడు, ఇవ్వడు. తీసుకొని రాలా, ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ అయి ఉన్నాం కాబట్టి ఏం లేదు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అదే కదా రాత్రి మనం విచారం చేస్తుంది కూడా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. వాళ్ళకేమి ఇస్తానన్నాడు? బుద్ధియోగాన్ని ఇస్తానన్నాడు. వాళ్ళకు బుద్ధియోగాన్ని ఇస్తాను అంటే బుద్ధిని ప్రసాదిస్తాను. నేను ఏ బుద్ధిని ప్రసాదిస్తాను? నేనే ఆత్మస్వరూపమని తెలుసుకునే బుద్ధిని ఇస్తాను. అంతేగాని
నేను నీకు ఇవ్వలేను మోక్షాన్ని. వేరేటివేమన్నా కోరిస్తా, వేరేటివేమన్నా కోరితే, నీ దగ్గర లేనిది కోరితే నేను ఇస్తానప్ప. నీ దగ్గర ఉండేదాన్ని కోరితే నేనేమి ఇవ్వగలను? అది పరిస్థితి. ఇప్పుడు బుద్ధియోగాన్ని ఇవ్వాలని అంటే, బుద్ధియోగాన్ని ఇచ్చేటువంటి వాడు ఏమవుతాడంటే, ఇప్పుడు గురుస్థానాన్ని పొంది గురువై ఇవ్వాలి. అది అంటే నీ బుద్ధిని తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగించేటట్లుగా నీకు మార్గదర్శనం చేయాలి. నడిపించడు. నువ్వు వెళితే, నేను ఆ సామర్థ్యం కావాలని నువ్వు ఆశ్రయిస్తే, అంటే నువ్వు దానికి యోగ్యుడుగా, నువ్వు దానికోసం వెతకాల. నువ్వు దానికోసం వెతికి అదే కావాలని నువ్వు అనుకుంటే ఆ సామర్థ్యం నీకు వచ్చేటట్లుగా చేస్తారు. అంటే అలా ఆలోచించేటట్లుగా, ఆ బుద్ధిలో ఆలోచించేటట్లుగా, ఎట్లా ఆలోచించాలా, ఏ విధంగా ఆలోచన చేయాలనేది వాళ్ళు చెప్తారు. అప్పుడు నువ్వు అలా ఆలోచించి అలా ముందుకెళ్తే నీకు అర్థమవుతుంది. అలా కాకుండా, నువ్వు అలా ఆలోచించకుండా, అలా చేయకుండా వేరే విధంలో చేసావని అనుకో, నీకు దానికి సంబంధించినవి తెలుస్తాయి కానీ దీనికి సంబంధించినవి తెలియదు. డాక్టర్ కోర్స్ చేస్తున్నాడు ఒకడు, వాడి బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? డాక్టర్ కోర్స్ చేసే దాంట్లో పనిచేస్తుంది. ఆ డాక్టర్ విషయాలు వాడికి అర్థమవుతాయి. అదే ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాడికి ఇంజనీరింగ్ విషయాలు వాడికి అర్థమవుతాయి. వాడి బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? సైంటిస్ట్గా ఉన్నాడు, సైంటిస్ట్కి సంబంధించినటువంటి బుద్ధి వివేకం వస్తుంది. బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ టాలెంట్లో 1000 ways టు పికప్ బిజినెస్ అనేటువంటిది ఒక బుక్ ఉంది, ఇంత పెద్ద బుక్ ఉంది. 1000 మార్గములు, 1000 మార్గాలంట. నీ బిజినెస్ పడిపోతుంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ఎట్లా? చూడండి ఎట్లా ఉండదు. నీ బుద్ధి అలా వస్తుంది. అదేంటి ఆ మార్కెట్ ఉన్న చూడండి, డబ్బులు పెట్టి ఏదైనా చేస్తుంటారు, షేర్ మార్కెటింగ్. ఆ షేర్ మార్కెటింగ్లో ఎప్పుడు డబ్బులు పెట్టాలా, ఎలా డబ్బులు పెట్టాలా అనేది పెడితే వాడు ఈజీగా గెయిన్ అయిపోతాడు. అంటే బుద్ధి ఎంత షార్ప్గా ఉండాలా అంటే, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నీకుంటుంది. ఇప్పుడు నీకు నేనేమంటున్నాను, నీవు ఆత్మస్వరూపము నాకు కావాలి, ఆత్మస్వరూపం నేను తెలుసుకోవాలి, ఆత్మస్వరూపం కావాలి అని అడిగినావు అనుకో, ఒరే పిచ్చోడా నీకు ఇచ్చేది కాదురా అని చెప్తాడు ఎవడైనా, తెలిసిన గురువు అయితే. తెలియనోడైతే రా నీకు నేను మంత్రం ఇస్తాను, ఆ మంత్రం పట్టుకొని నేను చెప్పినట్లుగా అక్కడ కూర్చొని జపం చేయండి. ఒరే పిచ్చోడా, మంత్రం జపం చేస్తే ఆత్మ వస్తుందా? మంత్రజపం చేస్తే ఆత్మ వస్తుందా చెప్పండి? ఈడ ఆకాశం ఉందండి, ఈ ఆకాశం అంటే ఖాళీ, ఈ ఖాళీ ప్రదేశాన్ని నేను మంత్రం చేస్తే, జపం చేస్తే ఇక్కడ ఖాళీ ప్రదేశం వస్తుందంటే ఎవరు పిచ్చోడు అని అంటారు? పిచ్చోడు అంటే ఇంకేమని అంటారా? పిచ్చోడు అంటే ఈడ ఉండే ఖాళీ ప్రదేశాన్ని నువ్వేం తేవాల్సిన పనిలే, దీనికోసం మంత్రం చేయాల్సిన పనిలే, జపం చేయాల్సిన పనిలే, ఇక్కడ ఆల్రెడీ ఉంది, దీన్ని గుర్తిస్తే చాలు. దాన్ని గుర్తించుట ఎట్లా అనేది నువ్వు చూపించాలి. అలాగే ఆత్మస్వరూపం అంటే ఏమిటి, ఆత్మస్వరూపం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది నేను తెలుసుకోవాలి అని ఇప్పుడు రావాలి వీడికి. అలా వచ్చి దానిని తెలుసుకునేదానికి ఇప్పుడు వెళ్ళాలి వీడు. దీన్ని తెలుసుకునేదానికి వెళ్ళాలంటే మిగతా విషయాలన్నీ ఉంటాయి చూడు, మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నీ నాకేమైనా ఆత్మస్వరూపాన్ని తెలియచేయగలవా? ఇవి నాకు ఆత్మస్వరూపాన్ని తెలియచేయకపోగా ఇవేం చేస్తాయి? ఆ విషయముల యందు నా బుద్ధిని తీసుకుని పోతాయి. తద్వారా ఆ విషయములలో నేను ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతానే కానీ ఆత్మ విషయము నాకు తెలియదు. ఆత్మ విషయము తెలియనంత వరకు నీకు శాంతి రాదు. మిగిలిన వాటి వలన కలిగేటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమవుతుందా నీకు? నువ్వు బాగా కూర్చొని మనస్సులో ప్రసన్నంగా పెట్టుకుంటే అది నాకు తెలుస్తుంది. వేరే విధంగా ఏదో పెట్టుకుంటే నేనేం చేయలేను.
సరే, కాబట్టి విషయం ఏంటంటే నేను ఆత్మస్వరూపము తెలుసుకోవాలి అని ఆత్మస్వరూపం కోసం వెతికేవాడున్నాడే వాడు శిష్యుడుగా ఇప్పుడు యోగ్యుడు. మిగిలిన వాటన్నింటికి శిష్యులు వేరే వేరే వాళ్ళందరూ అక్కడ శిష్యులు ఉంటారు. నేను ప్రాక్టీస్ పెడితే ఒకతను వచ్చి అడిగాడు నన్ను, మీ గురువు ఎవరు అని అన్నాడు. అవును కదా, ఇప్పుడు వాడు ట్రీట్మెంట్ తీసుకోవాలనంటే మీ గురువు ఎవరు, ఎందుకంటే ఇప్పుడు నాటు మందులు అంతా ఇస్తుంటారు. ఇప్పుడు ఏడు కూడా వచ్చి కంటి మందు వేస్తున్నారు. ఈ కంటి మందు వేస్తా అంటే నేను కూడా కంటి మందు వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? అది ఎందుకో ఎట్లా ఉందో ఏంటో అనే విషయం తెలియదు. వాళ్ళు ఏదో వేసుకుంటున్నారు, నాటు వైద్యం అది వేసుకుంటున్నారు, బాగానే ఉంది, కాదని చెప్పట్లేదు. అదే నిజమైంది అయితే దానిపైన రీసెర్చ్ చేసి దాన్ని సబ్మిట్ చేసి ఒక పేపర్ ప్రజెంట్ చేస్తే దాన్ని ఇది చేయొచ్చుగా. కరోనాకు మందు వాడు కూడా నెల్లూరులో ఉండేవాడు ఒకటి ఇచ్చా, మీకు గుర్తుందో లేదో, ఇచ్చినారు. అది ఇస్తే అందరికీ తగ్గిపోతుందని క్యూ కట్టారు అందరూ. అప్పుడు దానిపైన ఏం చేశారు, టీటీడీ అక్కడ ఎస్వి తిరుపతిలో ఉండేటువంటి ఆయుర్వేదిక్ వైద్య కళాశాల వాళ్లకు అటాచ్ చేశారు. ఈ వైద్య కళాశాల అంటే ఆయుర్వేదిక్ వాళ్ళని అక్కడికి పంపించి ఆ మందు ఎందుకు చూడండి, ఎందుకంటే దాని నుంచి వికటించిందని అనుకో మళ్ళీ గవర్నమెంట్కి ఒక పెద్ద తలనొప్పి, ఎవరెవరికో ఏమేమో ఇబ్బంది అయితే మళ్ళీ అట్లా కష్టం కదా. కాబట్టి వీళ్ళు ఆయుర్వేదిక్ వాళ్ళని పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి దాని నుంచి హాని లేదు, తింటే కూడా హాని లేదు అని చెప్పినారు. సరే, కానీ తినలేదు, వాళ్ళకి తగ్గితే పర్లేదు, హాని కలగకుండా ఉంటే చాలు ప్రజలకి. తగ్గితే తగ్గకపోతే పోయినాయి, వాళ్ళు తగ్గిందని అనుకో వాళ్ళ అదృష్టం, తగ్గలేదనుకో హాని కలగకుండా ఉంటే పర్లేదు. వాళ్ళు ఎస్వి ఆయుర్వేదిక్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేశారు, ఓకే, అప్పుడు పర్లేదని గమనం చేశారు. కాబట్టి ఏదన్నా మనం చేస్తే దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. అట్లాగే ఇప్పుడు వీడు కూడా ఏమంటే నాకు ఇవన్నీ కావాలన్నా ఇది కావాలన్నా అనేటువంటిది ముందు నిశ్చయానికి రావాలి. వీడు ఎవరు ఇలా ప్రయాణం చేసేటువంటి వాడు, నేను డాక్టర్ కోర్స్ చేయాలన్నా, ఇంజనీరింగ్ కోర్స్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా, ఇవన్నీ కాదని చెప్పి నేనేమన్నా యజ్ఞం చేయాలన్నా, లేకపోతే నేను తపస్సు చేయాలన్నా, చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ చేస్తే నాకు శాంతి కలుగుతుందా, నాకు మోక్షం కలుగుతుందా లేదా అనేటువంటిది వీడు ఇప్పుడు నిర్ణయం చేయాలి. ఎందుకంటే కొంతసేపు యజ్ఞం చేసేది, కొంతసేపు భజన చేసేది, కొంతసేపు పూజ చేసేది, ఇంకొంతసేపు వచ్చి వేరే వాళ్లకు ఏదో దాన ధర్మాలు చేసేది, ఇంకొంతసేపు నేను తీర్థయాత్రలకు పోయిస్తానండి. అంతా ఎందుకురా చేస్తాడో, నాకు పుణ్యం కలుగుతుంది, ఆ పుణ్యం కలిగితే ఏం ప్రయోజనం, నాకు మోక్షం, పుణ్యం వలన మోక్షం రాదు, ఆత్మ విచారణ చేస్తే వస్తుంది. పుణ్యం వల్ల మరుజన్మ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆత్మ విచారణ, ఆత్మతత్వం తెలుసుకోవాలి నేను. కాబట్టి నేను ఆత్మతత్వం తెలుసుకునే దానికి ఎక్కడ ఎలా అని అన్వేషణ చేస్తాడు. వాడు శిష్యుడు, అర్థమవుతుంది. వాడు నిజమైన శిష్యుడు అవుతాడు. కొంతసేపు అది కొంతసేపు ఇది అట్లుండేవాడు నిజమైన శిష్యుడు కాడు. మిగతా విషయాలు అవి తెలుసుకునేవాడు. మెకానిక్ దగ్గర కూడా వాడు నేర్చుకునేవాడు కూడా శిష్యుడే. సిగరెట్ తాగుతూ రింగులుగా విడిచిపెట్టుట ముందు సినిమాల్లో ఉండేది. ఆ రింగులుగా విడిచిపెట్టే దానికోసమని ఎంజీఆర్ వీళ్ళు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు అన్నమాట. అది ఎస్వి ఎవరు గణేష్ అన్న ఎవరు ఉన్నారు చూడండి, గణేష్ ఏం గణేష్, జెమిని గణేషన్ కాదు, శివాజీ గణేషన్, తమిళ యాక్టర్ శివాజీ గణేషన్. దానిపైన ఒక పాట ఉంది, ఎట్లా రింగులుగా విడిచిపెట్టాలనే దానిపైన ఒక పాట ఉంది. దానికి ఆయన ట్రైనింగ్ అయ్యాడు దాంట్లో. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూసే సినిమా. కాబట్టి ఆయన కూడా శిష్యుడే, వాళ్ళు నేర్పించినాడు కూడా గురువే. వాళ్ళందరూ గురువులు, వీళ్ళందరూ శిష్యులా?
ఏదన్నా నేర్చుకొని శిష్యుడు అనేటువంటిది కాదు. వాడక్కడ శిష్యుడు నామధేయంతో చెప్పబడతాడు కానీ నిజమైన శిష్యుడు అనే నామంతో చెప్పబడడు. శిష్యుడని చెప్పాలనంటే మనకు ముందు గుర్తొచ్చేది ఎవరంటే ఆయన ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వామి, తర్వాత వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్య. సిద్ధయ్య సిద్ధయ్య శిష్యుడుగా ఎవరైనా అడిగితే ఆయన శిష్యుడు. ఎందుకంటే గురుభక్తి అంత ఉన్నది. దానికోసం అన్నీ విడిచిపెట్టి త్యజించి వెళ్ళడం జరిగింది. అది మామూలుగా చెప్పుకుంటే దానికి. ఇవంతా ఎందుకు చెప్తున్నాను? వేసుకొని డోరేమా. కాబట్టి శిష్యుడు అనంటే ఆ తత్వాన్ని అన్వేషణ చేసేదానికి వెళ్ళేటువంటి వాడు. దీంట్లో తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు ఒకడు, మధ్యమ ప్రయత్నం చేసేవాడు ఒకడు, అధమ ప్రయత్నం చేసేవాడు ఒకడు. తీవ్ర జిజ్ఞాసు, మధ్యమ జిజ్ఞాసు, అధమ జిజ్ఞాసు అని 3 రకాలు శిష్యుల్లో. ఎందుకుంటారు? అధమాధములు కూడా ఉంటారు. ఇంకా నేను అవన్నీ చెప్తే ఇంకా మీరు మళ్ళీ తిడతారు, కొడతారు కూడా అనేసి నేను చెప్పట్లే. నిజంగానే చెప్తున్నా. కొట్టను కూడా కొడతారు మీరు కావాలంటే. ఎందుకంటే ఇవంతా మమ్మల్ని గురించి చెప్తా ఉంటారు, ఏం తెలియడు అనేసి. లోపల నాకు పైకి అనకపోయినా కూడా లోపల మీరు అనుకుంటారు. ఆ ఉద్దేశం చేత నేను ఎన్ని కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను తెలిసినా మీకు 2 నెలలు ఓపిక పట్టండి. 2 నెలల తర్వాత అప్పుడు నేను ఒరిజినాలిటీని నేను అప్పుడు బయట పెడతా. అంతవరకు 2 నెలల తర్వాతనే బయట పెడతా. అంతవరకు నేను కొన్నింటిని ఏం చేయాలంటే కొన్నింటిని అనగబెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మీ ముందర కొన్ని బయట పెట్టాలనంటే పాపం వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో అనే భావన ఉంటుంది నాకు. ఇప్పుడు 2 నెలల తర్వాత ఆ భావన ఉండదు. ఎందుకంటే మీ గురించి నేను అప్పుడు చెప్పను. ఇప్పుడు మీ గురించి నేను చెప్తాను. మీ గురించి కొంచెం ఆలోచన చేస్తున్నా ఇప్పుడు. అప్పుడు మీ గురించి ఆలోచన చేయండి. ఉన్న యథార్థాన్ని చెప్తాను నేను అప్పుడు. ఇప్పుడు కూడా చెప్తాను, అది యథార్థమే. ఇప్పుడు యథార్థాన్ని చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తానంటే ఇంకా దాంట్లో ఇంకా కొంచెం కూడా మిక్సింగ్ అనేది ఉంటుందండి. అప్పుడు అర్థమవుతుందా? కాబట్టి సరే, యస్య దేవే పరాభక్తి తథా దేవో తథా గురౌ తస్యాంతే కథితాహ్యార్థా ప్రకాశంతే మహాత్మనః అని ఒక శ్లోకం ఉన్నది. అంటే యస్య దేవే పరాభక్తి, దేవుని యందు ఎంత భక్తి ఉన్నదో అంతే భక్తి తన గురువునందు ఎవడికుంటుందో వాడికి గురువు చెప్పినవి బాగా అర్థమవుతాయి, గురువు చెప్పనివి కూడా వీడికి తెలుస్తాయని చెప్పింది ఉపనిషత్తు. సరే, దాన్ని మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం. నిన్న వచ్చి గురువష్టకం దగ్గర నిలిపినాము. దాన్ని ఇంక ఈ శ్లోకాన్ని రేపు వివరించుకుంటూ శిష్యుని గురించి మనం రేపటితో ముగిద్దాం. ఎందుకంటే శిష్యుడు ముందు శిష్యుడైతే కదా తర్వాత గురువు గురించి తెలుస్తుంది. గురువు అంటే ఉపదేశం చేస్తారు, బాగానే ఉంది. ఎవరిని ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి, ఎట్లా ఆశ్రయించాలి అన్నీ తెలియాలి కదా. కాబట్టి దాన్ని గుర్తించాల. 1000ని 8 రకాలు చేద్దామా, 108 రకాలు చేద్దామా అంటే నాకు శక్తి లేక, నాకు యోగ్యత లేక చేయలేకపోతున్నాను అట్లా అనుకోకూడదు. అలా చేసేదానికి కూడా అది చేసినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. లోకంలో అదొక పేరు ప్రఖ్యాతులు వస్తుందే కానీ అది నాకు మోక్షాన్ని ఇవ్వదు. అది ఏదో భగవంతునికి కావాల్సింది ఏమన్నాడు, భగవద్గీతలు ఏమన్నాడండి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మన. అది కదా అన్నాడు. 1000ని 8 రకాలు చేయాలన్నా, లేదా 108 రకాలు చేయాలన్నా, లేదా జిలేబీ చేయాలన్నా, దోశలు చేయాలన్నా అని అన్నాడా? భగవద్గీత ప్రమాణమా లేదా ఇది ప్రమాణమా చెప్పండి?
చాలు. దాని గురించి మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरिः ओम तत्सत्. ओम श्री